ఈరోజు పులిహోర చేస్తున్నానండి. పులిహోర ఎలా చేయాలో దానికి కావాల్సిన వస్తువులు చూపిస్తున్నాను, చూసేయండి. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను, 1 కేజీ బియ్యం, అన్నంకి సరిపడా సామాన్లన్నీ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ అన్నం మార్చుకుని పెట్టేసుకున్నాను. కొంచెం తాలింపుకి సరిపడా శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ తాలింపులోకి, ఆవపిండి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, అది 2 స్పూన్లు వేసుకుంటాను అన్నమాట. సాల్ట్. ఇప్పుడు తాలింపు వేయించుకొని కలుపుకోవాలి. రైస్ వెళ్ళిపోతుంది. చాలా ఉన్నాయి రైస్ కట్ చేసేయండి. రైస్లో కొంచెం కరివేపాకు, వేడన్నంలో కొంచెం కరివేపాకు పెట్టుకున్నాను. తాలింపు వేయించుకోవడం మూకుడు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని, వేరుశనగ నూనె వాడాలి దీనికి, పులిహోర తాలింపుకి. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ అయితే టేస్ట్ ఉండదు. వేరుశనగ నూనె. ఫస్ట్ శనగపప్పు వేయించుకుని, కొంచెం తర్వాత వేరుశనగ గుళ్ళు, కొంచెం మినపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు కొంచెం కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తాలింపులో. తాలింపు వేగుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు చెతుక్కొట్టుకున్నాం కదా, అది వేసుకుని, ఎండుమిర్చి వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయలేదు, ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేయలేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అలా తాలింపు కొంచెం 2 మినిట్స్ అలా వేయించండి. కొంచెం వేగే వరకు అలా వేయించుతూ ఉండండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతమందికి అలా రీచ్ అవుతూ ఉంటుంది. లైక్ చేయండి, మర్చిపోవద్దు. మీకు ఏ పులిహోర ఇష్టం? చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇష్టమో చెప్పండి, కామెంట్లో చెప్పండి. నాకైతే నిమ్మకాయ పులిహోర ఇష్టం అండి. నేను ఎక్కువ నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర చేస్తానండి. నేను ఎక్కువ, నాకు అదే ఇష్టం. పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు అవి వేసుకుని కాసేపు అలా కొంచెం పచ్చిమిర్చి వేగే వరకు అలా తిప్పండి. అలా వేగుతూ ఉంటే ఒక 2 మినిట్స్ అలా వేయాలి. కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది, కొంచెం వేసానండి తాలింపులోకి, తక్కువగా ఉందని. కొంచెం వేగిన తర్వాత అలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఇప్పుడు కరివేపాకు కడిగేసుకుని కొంచెం అలా తిప్పండి. కొంచెం వేగాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకొని కొంచెం అలా ఇంకా అలా తిప్పండి. తిప్పిన తర్వాత కొంచెం వేగాలి. కరివేపాకు వేసుకున్నానండి. వేసుకున్నాక ఇంకా కాసేపు గరిటతో మళ్ళీ తిప్పండి. అలా 2 మినిట్స్ అలా కలుపుకోండి. కరివేపాకు కూడా వేసుకొని కలిపిన తర్వాత వేగిపోతుందండి. ఇంకా కొంచెం దాంట్లో
సరే అండి, వేగిపోయింది. ఇప్పుడు ఇంగువ తీసుకుని ఇంగువ వేసుకోవాలి. కొంచెం తాలింపులో కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం ఇంగువ వేసుకోండి. ఒక ½ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇంగువ. నేను పులిహోరలో ఇంగువ వేస్తానండి. ఇంగువ వేస్తేనే బాగుంటుందండి. ఇంగువ వేసుకోవాలి. ½ స్పూన్ వేసాను. ఇంకొంచెం అలా తిప్పండి, తిప్పుకోండి. అలా కొంచెం ఇంగువ అండి. ఎప్పుడు ఇదే వాడతానండి నేను. ఇంగువ పులిహోరలో కానీ పప్పుల్లో కానీ కొంచెం ఇంగువ మంచిదండి. టేస్ట్ కోసమే కాకపోయినా ఇంకా బాగుంటుంది. నేను చింతపండు అయితే పేస్ట్ తీసుకొని పెట్టుకుంటాను. చింతపండు పేస్ట్ ఒక సరిపడా ఒక 5-6 స్పూన్లు అలా వేసుకోండి. నేను 1 కిలో రైస్ తీసుకున్నాను కదా, దానికి సరిపడా వేసుకుంటున్నానండి. కిలో రైస్కి ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. అందులో కొంచెం నేను చూపించటం మర్చిపోయినట్టున్నాను, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. కొంచెం బెల్లం పొడి వేసుకున్నాను, మీకు అది మర్చిపోయాను. కొంచెం మీకు వేయటం చూపించలేదు. కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఒక స్పూను, ఒక చిన్న ముక్క కోరుకుని బెల్లం వేసుకున్నాను. వేగిపోయింది, తెచ్చుకొని కలిపేసి తాలింపు వేసేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్లు ఆవాల పిండి ఉంటుందండి. ఆవపిండి నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కొన్ని ఆవాలు వేసుకుని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. 2 స్పూన్లు ఆవాల పిండి చల్లేసుకుని దీంట్లో నేను ఏంటంటే అది వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తానండి. పులిహోర కలుపుకునేటప్పుడు నెయ్యి, 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని, సాల్ట్ కొంచెం వేసాను, కొంచెం సరిపోలేదని మళ్ళీ పసుపు ఉప్పు వేసి కలిపాను. ఆయిల్ వేసి తక్కువగా వేసానని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి అలా ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలండి, పులిహోర కలిసేటట్టు. పులిహోర కలుపుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి మీరు ఎప్పుడైనా కానీ. చాలా టేస్ట్గా బాగుంటుందండి. గుళ్ళో ప్రసాదాలు అలా చాలా టేస్ట్ బాగుంటుందండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకొని మొత్తం అన్నం అంతా సాల్ట్ అన్నీ కలుపుకొని సరిపడా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈరోజు రెసిపీ వేడి పులిహోర అయిపోయిందండి. ఈరోజు ఇంకా బాక్స్లో తీసేసుకొని నేను కొంచెం అమ్మవారి గుడికి పట్టుకెళ్తానండి. ఫస్ట్ అమ్మవారికి తీసేసుకొని పెట్టుకుని వెళ్ళిపోతానండి ఈరోజు. అంతే, కలిపేసుకుంటానండి. ఈరోజు శుక్రవారం అమ్మవారి గుడికి తీసుకెళ్దామని చేసుకున్నాను. ఒక బాక్స్లోకి ముందు అమ్మవారికి తీసేసుకుంటాను. మొత్తం అంతా కలిపేసిన తర్వాత తీసేసుకుని గుడికి వెళ్ళిపోతాను. బాయ్ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్టు